వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం నూతనంగా ప్రవేశపెట్టబడిన బీఎడ్ సోషల్ స్టడీస్కు సంబంధించిన సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. అయితే మనకు సాంఘిక శాస్త్రంలో మనకు మొత్తం కూడా 5 యూనిట్స్ ఉంటాయి. సోషల్ మెథడాలజీలో ఒక బీఎడ్లో మనకు 5 యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఈ 5 యూనిట్స్ మనం చదివితే మనకు ఇందులో నుండి 70 మార్క్స్ మనం థియరీ ఎగ్జామినేషన్స్ రాయాలి, 30 మార్క్స్ మనకు ఇంటర్నల్ ప్రాజెక్ట్ వర్క్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ 5 యూనిట్స్ మనం అధ్యయనం చేస్తే మనకు 70 + 30 100 మార్క్స్ అనేటివి మనకు రావటం జరుగుతుంది. కాబట్టి మన యొక్క బీఎడ్లో మనం చూసినట్లయితే సోషల్ సిలబస్ మనం చూసినట్లయితే ఇందులో 5 యూనిట్స్ ఉంటాయని మనం చెప్పుకుందాం. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మనము ఈరోజు క్లాస్లో తెలియజేసుకుందాం. ఒకసారి మనము ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కనుక మనం చూస్తే ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి మనకు నేచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం అనేది ఈ యొక్క యూనిట్లో మనకు ఫస్ట్ యూనిట్లో ఉండటం జరిగింది. సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము అనేది ఇందులో ఉంది. దాంట్లో ఇంకా మనం టాపిక్స్ చూస్తే సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, స్కోపు, దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ సైన్స్ గురించి మనకుంది. అదేవిధంగా మెథడాలజికల్ ఇష్యూస్ మనకు సెకండ్ టాపిక్గా ఫస్ట్ యూనిట్లో ఉంది. థర్డ్ చూస్తే హిస్టారికల్ డెవలప్మెంట్, ఫోర్త్ చూస్తే మనకు సోషల్ సైన్స్ ఇంటర్ రిలేషన్షిప్స్ గురించి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ సోషల్ సైన్సెస్ వేరియస్ ఇన్ సోషల్ స్టడీస్, దాని తర్వాత NEP 2020 గురించి మనకు ఫస్ట్ యూనిట్లో ఉంది. అయితే ఈ సిలబస్ కంటిన్యూషన్గా మనం చూస్తే అసలు ఫస్ట్ మనము సాంఘిక శాస్త్రం యొక్క నేచర్, స్కోప్, ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంట్రడక్షన్ మనము కాబోయే ఉపాధ్యాయులుగా మనం తెలుసుకోవాలి. ఒక్క నిమిషం చూడండి. ఫస్ట్ మనకు అసలు సాంఘిక శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. మరి ఎందుకు తెలుసుకోవాలి? సాంఘిక శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్ మనకి ఏం అవసరము అంటే మనము రేపు డిఎస్సిలో సెలక్షన్ అయిన తర్వాత పాఠశాల స్థాయిలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా మనం పని చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. మరి ఒక సాంఘిక శాస్త్రాన్ని మనం బోధిస్తున్నాము అంటే అసలు ఆ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పూర్తి అవగాహన మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే సబ్జెక్టు గురించి మనకు అవగాహన ఉంటుందో అప్పుడు మాత్రమే మనం విద్యార్థులకు బోధించడానికి మనము అర్హులుగా మనం చెప్పవచ్చు. అయితే అసలు సాంఘిక శాస్త్రం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రము ముఖ్యంగా మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రంగా మనం చెప్పవచ్చు. సాంఘిక శాస్త్రం అంటే ఏంది? మానవ సంబంధాలను అధ్యయనం చేసే ఒక శాస్త్రంగా ఈ యొక్క సాంఘిక శాస్త్రాన్ని మనం చెప్పవచ్చు. సాంఘిక శాస్త్రం ఎక్కువగా దేనిని ఫోకస్ చేస్తుంది అంటే మానవ సంబంధాలను, అంటే రిలేషన్షిప్స్ను ఇది ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనేది మంచి వైఖరులను, నైపుణ్యాలను, భావనలను నేర్పుతుంది. సాంఘిక శాస్త్రం ఏం చేస్తుంది? పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మంచి వైఖరులను నేర్పుతుంది. సాంఘిక శాస్త్రం విద్యార్థులకు మంచి నైపుణ్యాలను, మంచి భావనలను కూడా ఇది నేర్పడం జరుగుతుంది. సాంఘిక శాస్త్రం అంటే ఏందని చెప్పుకున్నాం మనము? సాంఘిక శాస్త్రం అంటే మానవ సంబంధాలను అధ్యయనం చేసే ఒక శాస్త్రము. సాంఘిక శాస్త్రం అంటే ఏంటి? సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం పాఠశాల స్థాయిలో చదివే విద్యార్థుల్లో మంచి వైఖరులను, మంచి నైపుణ్యాలను, మంచి భావనలను నేర్పుతుంది. మరి మంచి వైఖరులు విద్యార్థులకు అవసరమా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యము. ఎప్పుడైతే విద్యార్థి క్రమశిక్షణగా ఉంటాడో అప్పుడు మాత్రమే అతనిని ఇతరులు మెచ్చుకోగలుగుతారు. అతనిలో ఎప్పుడైతే క్రమశిక్షణ లోపమో, అతనిలో మంచి నైపుణ్యాలు అనేటివి లేకపోతే సమాజం అనేది వారిని
ఆమోదించదు. అయితే ఇప్పుడు సాంఘిక శాస్త్రం ఎక్కువగా ఈ మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. మానవ సంబంధాలతో పాటు విద్యార్థులలో మంచి వైఖరులను ఇది నేర్పుతుంది, మంచి నైపుణ్యాలను ఇది నేర్పుతుంది, మంచి భావనలను కూడా ఇది నేర్పడం జరుగుతుంది. ఈ మంచి వైఖరులు, నైపుణ్యాలు, భావనలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక విద్యార్థి ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడానికి మన యొక్క సాంఘిక శాస్త్రం అనేది నేర్పుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కానీ, బయోసైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ ఎక్కడ కూడా మానవ సంబంధాలను అది ఎక్కువగా అధ్యయనం చేయదు. ఒక మనిషి మంచి పౌరునిగా, ఒక మనిషి మంచి లక్షణాలు కలిగిన ఒక మనిషిగా బతకాలి అంటే, ఒక మనిషిగా సమాజంలో రాణించాలి అంటే సాంఘిక శాస్త్రం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సాంఘిక శాస్త్రాన్ని మనం నేర్చుకుంటామో అప్పుడే ఒక మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సాంఘిక శాస్త్రాన్ని మనం చూస్తే మానవులకు మరియు ఇతర వ్యక్తులకు మధ్య కలిగిన సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇది నేర్పుతుంది. అంటే ఒక మనిషికి ఇతర వ్యక్తికి, ఒక వ్యక్తికి వ్యక్తికి, ఒక వ్యక్తికి ఒక సమాజానికి, ఒక సమాజానికి మధ్య సంబంధాలు ఏ విధంగా మనం ఏర్పరచుకోవాలనేది ఈ సంబంధాలను కూడా ఈ సాంఘిక శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. అంటే సాంఘిక శాస్త్రము వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా ఒక వ్యక్తికి, సమాజానికి మరియు సమాజానికి సంబంధించిన విషయాలను కూడా సాంఘిక శాస్త్రం అనేది మనకు ఖచ్చితంగా ఈ విద్యార్థి స్థాయి నుండే మనం నేర్పితే విద్యార్థులు ఒక మంచి పౌరులుగా తయారు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో అసలు సాంఘిక శాస్త్రం యొక్క హిస్టారికల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక శాస్త్రం యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే ఈ సాంఘిక శాస్త్రం అనేది మొట్టమొదటిసారిగా దీన్ని ఎక్కడ గుర్తించబడింది అంటే 1916వ సంవత్సరం అమెరికాలో దీన్ని గుర్తించబడడం జరిగింది. సాంఘిక శాస్త్రం యొక్క హిస్టారికల్ మనం చూస్తే సాంఘిక శాస్త్రము అనేది 1916వ సంవత్సరంలో అమెరికాలో దీన్ని ఉండడం జరిగింది. మరి ఈ సాంఘిక శాస్త్రం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సాంఘిక శాస్త్రం వల్ల విపరీతమైన మంచి లక్షణాల వల్ల విద్యార్థులకు ఉపయోగకరం ఉంది. మరి దీన్ని కూడా భారతదేశంలోకి తీసుకొస్తే బాగుంటుంది. మరి దానిపైన ప్రతిపాదనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. 1937వ సంవత్సరంలో మన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ ఏం చేశాడు అంటే తన యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సాంఘిక శాస్త్రం యొక్క ప్రస్తావనను తీసుకురావటం జరిగింది. ఏం చేశాడు? 1916 అమెరికాలో ఉన్న ఈ యొక్క సాంఘిక శాస్త్రాలను భారతదేశంలో కూడా ఈ సాంఘిక శాస్త్రాలు ఉంటే బాగుంటుంది. భారతదేశంలో ఉన్న చదివే విద్యార్థులకు, భారతదేశంలో ఉన్న సమాజానికి కూడా సాంఘిక శాస్త్రాల వల్ల చాలా ఉపయోగం అనేది ఉంది అనేది తెలుసుకొని గాంధీజీ 1937లో ఇండియాలో సాంఘిక శాస్త్రాన్ని తన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతిపాదించడం జరిగింది. గాంధీజీ ఈ 1937లో బేసిక్ ఎడ్యుకేషన్లో సాంఘిక శాస్త్రాలను తీసుకొచ్చినప్పటికీ కూడా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఒక పాఠ్యంగా, ఒక సిలబస్గా దాన్ని రూపొందించలేకపోయినారు. అయితే దాని తర్వాత ఏమైంది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సాంఘిక శాస్త్రాల వల్ల ఉపయోగం ఉందని ఇప్పుడు మనం చూసినట్లయితే మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్ ఎవరు? మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ ఏం చేసిండు అంటే 1952వ సంవత్సరంలో ఈ సాంఘిక శాస్త్రం వల్ల ఉపయోగాలు ఉన్నాయనేది ఈ సాంఘిక శాస్త్రాన్ని మొత్తం కూడా తీసుకొని గవర్నమెంట్కు సిఫారసు చేయటం జరిగింది. ఇది కూడా పాఠ్యపుస్తకంగా ఉండాలి, దీనివల్ల సమాజానికి ఎంతో ఉపయోగకరం ఉంది అని ఏం చేసిండు అంటే 1952వ సంవత్సరంలో ఈ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ ఏం చేసిండు అంటే 1952లో గవర్నమెంట్కు సిఫారసు చేయడం జరిగింది. సిఫారసు చేయగానే ఆ సిఫారసును ఆమోదించి 1952వ సంవత్సరం నుండి ఇది మన సాంఘిక శాస్త్రంలో ఒక సబ్జెక్టుగా దీని పాఠశాల స్థాయి నుంచి బోధించడం జరుగుతుంది. అంటే
పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం యొక్క ఒక సిలబస్గా రూపొందించి దాన్ని ఒక సబ్జెక్టుగా రూపాంతరం చెందిన సంవత్సరం ఏంటి అంటే 1952వ సంవత్సరం. ఏ కమిటీ సూచన మేరకు దీన్ని తీసుకొచ్చారు అంటే మొదలియార్ కమిటీ సూచన మేరకు సాంఘిక శాస్త్రాన్ని పాఠ్యపుస్తకంలో పొందుపరచడం జరిగింది. పొందుపరిచినప్పటి నుంచి ఇది కూడా ఒక సబ్జెక్టుగా ఇది పాఠశాల స్థాయి నుంచి బోధించబడడం జరుగుతుంది. మరి దీని కంటిన్యూషన్గా మనం చూస్తే అసలు సాంఘిక శాస్త్రంలో ఎటువంటి సిలబస్ అనేది ఉంటుంది, అసలు సాంఘిక శాస్త్రంలోని విషయాలు ఎక్కడి నుంచి తీసుకొని సాంఘిక శాస్త్రం అనేది రూపొందించబడింది అని ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు మనము సాంఘిక శాస్త్రము అంటే ఏంటి, సామాజిక శాస్త్రాలు అంటే ఏందో మనం తెలుసుకోవాలి. సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్. సోషల్ స్టడీస్ని మనం చూసినట్లయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రము. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, మనం ఇంట్లో మంచి మంచి పండుగలు కానీ డిఫరెంట్ ఫెస్టివల్స్ కానీ మనము ఇంట్లో జరుపుకున్నప్పుడు ఏం చేస్తాము, మంచి స్వీట్స్ను మనం ప్రిపేర్ చేస్తాం. మంచి స్వీట్స్ని ఏం చేస్తాం మనము, ఆ ఫెస్టివల్కి సంబంధించి మంచి స్వీట్స్ని మనం ఏం చేస్తాం, ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ స్వీట్స్లో భాగంగా కామన్గా మనము లడ్డూను మనం ఎక్కువగా మనం స్వీట్స్లో లడ్డూను మనం వాడుతాం. మరి ఒక లడ్డూను మనం తయారు చేయాలి అంటే ఏం చేయాలి, దానికి కావాల్సిన ముడి సరుకులను మనం సేకరించుకోవాలి. లడ్డూకు కావాల్సిన ముడి సరుకులు ఏంటి, పిండి కావాలి, షుగర్ కావాలి, దాని తర్వాత కాజు కావాలి, బాదాం కావాలి, ఇంకా ద్రాక్ష కావాలి. డిఫరెంట్ ముడి సరుకులను అన్నీ కూడా మనం సేకరించుకొని అవన్నీ మనము మిక్సీ చేసి అప్పుడు మనం లడ్డూను తయారు చేస్తే అది చాలా స్వీట్గా మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఇది సాంఘిక శాస్త్రం. ఒక లడ్డు అనేది ఒక సాంఘిక శాస్త్రంగా మనం పేర్కొంటున్నాం. మరి ఈ లడ్డులోకి వచ్చిన ముడి సరుకులు ఉన్నాయి కదా, ఆ ముడి సరుకులు ఏంటి అంటే భూగోళ శాస్త్రము, చరిత్ర, నెక్స్ట్ అర్థశాస్త్రము, నెక్స్ట్ పౌరశాస్త్రము, నెక్స్ట్ సామాజిక శాస్త్రము, దాని తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం. ఇవన్నీ కూడా ఏమైనాయి, ముడి సరుకులు అనుకోండి. సాంఘిక శాస్త్రము అనేది ఒక లడ్డు. ఇవన్నీ సామాజిక శాస్త్రాలైన భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, సామాజిక శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా ఏంటి, ముడి సరుకులు. కాబట్టి ఈ యొక్క ముడి సరుకుల నుండి అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రాల నుండి విషయాలను సేకరించి ఏం చేస్తుంది, సాంఘిక శాస్త్రం ఏం చేస్తుంది, సామాజిక శాస్త్రాల నుండి విషయాలను సేకరించి ఏం చేస్తుంది అంటే ఆ విషయాలను సేకరించి విద్యార్థికి పాఠశాల స్థాయిలో అతడు ఏ తరగతి చదువుతున్నాడు, అతని యొక్క మానసిక స్థాయి ఏంటి, ఆ స్థాయిలో వాళ్ళకి ఏం విషయాలు నేర్పాలి, ఎట్లా నేర్పాలి అనేది ఈ భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రము, పౌరశాస్త్రం నుంచి మంచి విషయాలను విద్యార్థికి స్థాయికి తగ్గట్టుగా అందులో నుంచి సేకరించి సాంఘిక శాస్త్రంలో ఒక సిలబస్గా రూపాంతరం చెందబడతాయి. అంటే ఇప్పుడు సాంఘిక శాస్త్రం అంటే ఏంది, వివిధ సామాజిక శాస్త్రాల నుంచి విషయాలను సేకరించి తరగతికి తగ్గట్టుగా విద్యార్థుల మానసిక స్థాయికి తగ్గట్టుగా ఏ అంశాలనైతే మనం ప్రిపేర్ చేసి పెడుతున్నామో పాఠశాల స్థాయిలో అటువంటి విషయాలనే మనం ఇక్కడ సాంఘిక శాస్త్రము అంటున్నాం. పాఠశాల స్థాయిలో ఈ సాంఘిక శాస్త్రాన్ని ఖచ్చితంగా అందరూ చదవాలి. అయితే ఈ సాంఘిక శాస్త్రాన్ని మనం చూస్తే 1 నుంచి 5వ తరగతి వరకు దీన్ని ఏమంటున్నాము అంటే మనము పరిసరాల విజ్ఞానం పేరుతో మనం పిలుస్తున్నాం. పాఠశాల స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు మనం సాంఘిక శాస్త్రాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే పరిసరాల విజ్ఞానం అని పిలుస్తున్నాం. 6 నుంచి 10వ తరగతి వరకు నెక్స్ట్ ఏముంది మనకు 6వ తరగతి నుంచి మనకు 10వ తరగతి వరకు దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే మనము సాంఘిక శాస్త్రము అంటున్నాం. ఏమంటున్నాం మనము సాంఘిక శాస్త్రము. కాబట్టి ఒకసారి మనం చూడండి, సాంఘిక శాస్త్రంలోనికి విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, సామాజిక శాస్త్రాల నుంచి వచ్చినాయి.
అంతేనా? సామాజిక శాస్త్రాల నుంచి వచ్చినాయి. సామాజిక శాస్త్రాల నుంచి విషయాలు వచ్చినప్పటికీ కూడా అవి ఎట్లా ఉన్నాయి? విద్యార్థికి కావాల్సిన అంశాలు, ఒక మానవ దృక్పథంలో కలిగిన అంశాలు, ఒక మనిషికి సంబంధించిన అంశాలు, అవి వాళ్ళ యొక్క మానసిక స్థాయికి తగ్గట్టు, తరగతికి తగ్గట్టు, మానవ సంబంధాలను అధ్యయనం చేసేటట్లు ఆ యొక్క అంశాలను తీసుకొచ్చి ఇక్కడ సాంఘిక శాస్త్రంలో మనం బోధిస్తున్నాం. కామన్గా మనం చూస్తే సాంఘిక శాస్త్రంలో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి పాఠశాల స్థాయిలో? ఫస్ట్ మనకు భూగోళ శాస్త్రం ఉంటుంది, సెకండ్ మనకు ఏముంటుంది? అర్థశాస్త్రం ఉంటుంది, నెక్స్ట్ చరిత్ర ఉంటుంది, దాని తర్వాత పౌరశాస్త్రం కూడా. ఈ 4 సబ్జెక్ట్స్ అనేటివి కూడా మనకు సాంఘిక శాస్త్రంలో ఉంటాయి. మరి సామాజిక శాస్త్రాల్లో భాగంగా అర్థశాస్త్రం అనేది ఒక సపరేట్ సబ్జెక్టుగా పీజీ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్లో మనం తీసుకుంటే సిఈసి కానీ హెచ్ఈసి కానీ తీసుకుంటే ఎకనామిక్స్ అనేది సపరేట్గా ఉంటుంది. ఎకనామిక్స్ అనేది సామాజిక శాస్త్రాల్లో సపరేట్గా ఉన్నప్పటికీ కూడా ఆ ఎకనామిక్స్ నుంచి మంచి మంచి విషయాలను సేకరించి పాఠశాల స్థాయిలో మనం విద్యార్థులకు నేర్పే శాస్త్రమే ఈ సాంఘిక శాస్త్రంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు డిఫరెన్సెస్ అనేది తెలిసింది. అసలు సాంఘిక శాస్త్రం అంటే ఏంది, సామాజిక శాస్త్రాలు అంటే ఏంది. పాఠశాల స్థాయిలో బోధించేది సాంఘిక శాస్త్రము, కళాశాల స్థాయిలో మనం బోధించేది ఏంటి అంటే మనకు సామాజిక శాస్త్రాలు అని మనకు ఈ డిఫరెన్సెస్ అనేది తెలవాలి. సామాజిక శాస్త్రాలను మనం చూస్తే మనము 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? మనము ఇంటర్మీడియట్కి పోతాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోతాం? మనము ఇంటర్మీడియట్కు మనం పోతాం. 10th అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనము ఇంటర్మీడియట్కు మనం పోతాం. ఇంటర్మీడియట్లో మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ మనము హెచ్ఈసి తీసుకోవాలనుకుంటాం. ఏం తీసుకోవాలి? మనము హెచ్ఈసి మనం తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో హెచ్ఈసి మనం తీసుకోవాలి. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ లేదు అంటే సిఈసి సబ్జెక్టు మనం చదవాలి. సిఈసి చదవాలి ఇంటర్మీడియట్లో. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు? ఇంటర్మీడియట్లో ఎంపీసీ కూడా చదువుతారు. ఎంపీసీ కూడా ఇంటర్మీడియట్లో చదువుతారు. కానీ ఇక్కడ సాంఘిక శాస్త్రం అనేది పాఠశాల స్థాయిలో ఎంపీసీ విద్యార్థులు చదవాలి, సిఈసి విద్యార్థులు చదవాలి, బైపీసీ విద్యార్థులు చదవాలి, హెచ్ఈసి విద్యార్థులు కూడా చదవాలి. అంటే సాంఘిక శాస్త్రము అనేది మనకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకున్నా పాఠశాలల్లో ఖచ్చితంగా ఇది చదవాల్సిన శాస్త్రం. అదే సామాజిక శాస్త్రాలను మనం చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే హెచ్ఈసి చూడండి, సిఈసి చూడండి. ఇక్కడ మనకు సామాజిక శాస్త్రాల్లో మనకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటేనే కళాశాల స్థాయిలో హిస్టరీని మనము ప్రిఫర్ చేసి ఇంటర్మీడియట్లో చదువుతున్నాం. ఒకవేళ మనకు హిస్టరీ అవసరం లేదనుకోండి, సిఈసిలో మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ కామర్స్ మనం హిస్టరీ ప్లేస్లో ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ కామర్స్ను మనం తీసుకుంటున్నాం. అంటే ఈ సామాజిక శాస్త్రాలు అనేటి మన యొక్క కోరిక, అభిరుచి, ఇష్టం మేరకు వీటిని మనము ఎంపిక చేసుకుంటాం. అంతేగాని సాంఘిక శాస్త్రం అనేది ఖచ్చితంగా ఇందులో ఎంపిక అనేది ఉండదు, ఖచ్చితంగా చదవాలి. సామాజిక శాస్త్రాల్లోకి ఇంకో ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఎగ్జాంపుల్ మన డిగ్రీ అయిపోయింది, పీజీకి వెళ్ళాలి. పీజీలో మనం ఏం చేస్తాము? పొలిటికల్ సైన్స్ కానీ, లేదా హిస్టరీ కానీ, లేదా ఇంకేంటి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మనకు దేనిపైన ఒకదానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఏది మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒక్క సబ్జెక్ట్ని మనం ఎంపిక చేసుకునే చాయిస్ అనేది ఎందులో ఉంటుంది అంటే సామాజిక శాస్త్రాలలో ఉంటుంది. అదే సాంఘిక శాస్త్రానికి వస్తే ఇటువంటి ఎంపిక, ఇటువంటి ఇంట్రెస్ట్ అనేది సాంఘిక శాస్త్రాలలో ఉండదనేది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంది.